let us finish with XF. అందరూ ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ మాట్లాడండి, బికాస్ ఐ థింక్ వీ షుడ్ గివ్ ఛాన్స్ టు ద కార్పొరేటర్స్. మీరు ప్లీజ్ రెస్పెక్ట్ చేయండి, బికాస్ మా కార్పొరేటర్స్ కి ఎవ్రీ టైమ్ దట్స్ వాట్ దే అందరూ కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. కార్పొరేటర్స్ కి అదే విధంగా కమిషనర్ గారికి, అదే విధంగా ఇక్కడ ఉన్న శాసన సభ్యులకి, శాసన మండలి సభ్యులకి, కార్పొరేటర్స్ కి, శ్రవణ ఒక నిమిషం, కార్పొరేటర్స్ కి అందరు కూడా వెరీ గుడ్ మార్నింగ్. మేడం, ఏదైతే జనరల్ గా వాట్ ఐ నోటీస్డ్ మేయర్ గారు, ఏదైతే ఇది డీలిమిటేషన్ సంబంధించి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ ఇమేజ్ పెంచనీకి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం మేడం. అండ్ దానితో పాటు సెకండరీ మేడం, ఎందుకంటే నేను ఫస్ట్ టైం మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లెక్క అయినాను, లాస్ట్ టైం కూడా పొలిటికల్ గా యాక్టివ్గా ఉండే కాబట్టి 2016 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎప్పుడైతే 100 నుంచి 150 డివిజన్ల ప్రక్రియ జరిగినప్పుడు ఏ రోజు కూడా ఒపీనియన్ తీసుకోలేదు, ఒపీనియన్ కన్సిడర్ చేయలేదు. అండ్ జనరల్ గా కూడా వివేకానంద ఎప్పుడైతే జనరల్ గా కూడా ఒపీనియన్ తీసుకోవడము, జనరల్ గా ఏ టోపోగ్రఫికల్ డీలిమిటేషన్ అయినా కూడా ఆఫీసర్స్ చేసిన తర్వాత పబ్లిక్ ఒపీనియన్, ఏదైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఒపీనియన్ అనేది తీసుకొని దానిపైన మళ్ళీ వర్కౌట్ చేసి జనరల్ గా ఫైనల్ అవుట్కమ్ అనేది వస్తుంది. అండ్ యాజ్ పర్ సిస్టమ్ ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో అవుతున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞత చేస్తున్నా. కానీ చిన్న ప్రాబ్లం మేడం దీంట్లో, అంటే కొన్ని చోట్ల అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే మేడం, పొలిటికల్ ఇంట్రెస్ట్ మాకు అడిగినప్పుడు సరే ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ పర్సనల్ ఇంట్రెస్ట్, డివిజన్ పెరిగినప్పుడు కార్పొరేటర్ ఇంట్రెస్ట్ కార్పొరేటర్ డివిజన్ పైన ఉంటది, ఎమ్మెల్యే గారి ఇంట్రెస్ట్ ఎమ్మెల్యే గారి డివిజన్ ఇట్లయితే బాగుంటది అని ఉంటది, లేదా ఇంకొక ఇంట్రెస్ట్ 2 డివిజన్స్ అయినప్పుడు 2 డివిజన్స్ కూడా మన పరిధిలో ఉంటాయని పర్సనల్ ఇంట్రెస్ట్ ఎవరిది వాళ్ళకు ఉంటది. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న సమస్యలు ఏ రకంగా చేస్తే బాగుంటది, ప్రజలకు ఏ రకంగా కన్వీనియంట్ ఉంటది కూడా ప్రజాప్రతినిధులకే తెలుస్తుంది. సో ప్రజాప్రతినిధులు అందరూ కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్ తో పాటు అడ్మినిస్ట్రేటివ్, అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఏ రకంగా కన్వీనియంట్ ఉంటుందో మనం అవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మన పొలిటికల్ ఇంట్రెస్ట్ ని పక్కన పెట్టి ఏదైతే ఆ రకంగా మనం రేపు సాయంత్రం లోపల రిపోర్ట్ నిచ్చి దాన్ని కూడా ప్రభుత్వం, అదేవిధంగా మేయర్ గారు, కమిషనర్ గారు దాన్ని కన్సిడర్ చేసి ఆ రకంగా వార్డ్స్ ని చేస్తే బాగుంటుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్, మా దగ్గర అంబర్పేట్ డివిజన్ ఉండే మేడం, లాస్ట్ టైం బర్కత్పుర అండ్ కాచిగూడ డివిజన్ 2 క్లబ్ చేసి బర్కత్పురాన్ని తీసి కాచిగూడ డివిజన్ చేశారు. ఈసారి అదే బర్కత్పురాన్ని మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది, అంటే పెంచుతున్నప్పుడు. కానీ తులసి నగర్ అని చెప్పి గోల్నాకాలో కొన్ని స్లమ్స్ ని తీసుకొని వచ్చి, కొన్ని కాలనీస్ ని తీసుకొని వచ్చి ఏదైతే దాంట్లో కలపడం జరిగింది. సో ఇటువంటి చిన్న మిస్టేక్స్ కొన్ని జరిగినాయి. సో దానికి సంబంధించి ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ని కేవలం రిప్రజెంటేషన్స్ గా చూడకుండా వాటిని పరిష్కరించినామని చెప్పి ఏదైతే దాని తర్వాత దాన్ని ఏ రకంగా రిజాల్వ్ చేయగలుగుతాం, ఎక్స్ ఆఫీషియల్స్ తోటి, కార్పొరేటర్స్ తోటి పర్సనల్ గా కమిషనర్ గారు డిస్కస్ చేసి రిజాల్వ్ చేయాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రవణ్ గారు హానరబుల్ ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్సీ మాట్లాడతారు, దాని తర్వాత కార్పొరేటర్స్ మాట్లాడతారు. తప్పకుండా అందరితో మాట్లాడిద్దాం, సజెషన్స్ తప్పకుండా అందరితో మాట్లాడిస్తారు. కూర్చోండి. Honorable Mayor, Madam Mayor, please finish it in 2-3 minutes. I haven't started, ma'am. No, I'm for the first time coming into whatever it is. My request to you is, please, we are trying to give everybody a chance. Gapatki, try to respect the house. That's it. Honorable Madam, Honorable Mayor garu, Honorable Deputy Mayor garu, కమిషనర్ గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గౌరవ కార్పొరేటర్లు అందరికి కూడా హృదయపూర్వక